72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఇప్పుడు ఈ 2025 సంవత్సరం, మనకి ఈ 2025 సంవత్సరం చివరిగా అంటే నవంబర్, డిసెంబర్ మాసాల్లోకి వచ్చేసాం. ఇక రానుండి దశాబ్ద కాలం వరకు కూడా అసలు ఎలా ఉండబోతుంది, అసలు ఏమిటి, గ్రహాల స్థితిగతులు ఏమిటి, ఆ గ్రహాల స్థితిగతుల వల్ల ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఈ ద్వాదశ రాశుల వారికి ఉండటం వల్ల ఎవరెవరికి ఎంత మంచి జరుగుతుంది, ఏ రాశుల వారికి బాగుంటుంది అనే దాంట్లో ఒకటి మనం తీసుకున్నట్టు దగ్గర ఈ రోజున గురువు, బృహస్పతి, ఏదైతే ఈ బృహస్పతి గురువు ఉన్నదో ఈ గురువు మార్పిడి, ఈ గురువు మారడంతో ఎవరెవరికి ఎలా ఉండబోతుంది. గురువు అందరికీ తెలిసిన విషయమే. ప్రతి 14 నెలల నుంచి 16 నెలలు 17 నెలల లోపున గురువు మార్పిడి జరుగుతూ ఉంటుంది. స్థల మార్పిడి అనేది ప్రతి సంవత్సరంలో ఒకసారి, మనం ఓవరాల్ చూసినప్పుడు సంవత్సరంలో ఒకసారి గురువు అనేది మారుతూ ఉంటాడు. అలానే ఇప్పుడు 2025 సంవత్సరం మే నెలలో గురువు మార్పిడి జరిగింది. ఎక్కడి నుంచి? వృషభ రాశి నుంచి మిథున రాశికి. అయితే మిథున రాశిలో మార్పిడి జరిగినప్పటికీ తను ఒకే దగ్గర అలానే స్థిరంగా ఉండకుండా వెనక్కి ముందుకి, ఒక స్థానం ముందుకి ఒక స్థానం వెనక్కి అలా వస్తూ ఉంటాడు. అలాగా పరిగణన తీసుకున్నట్టయితే కనుక ఇప్పుడు మనకి అక్టోబర్ 18వ తారీఖున ఈ గురువు ఏదైతే బృహస్పతి ఉందో ఇతను కర్కాటక రాశిలో సంచరించడం మొదలవుతుంది. ఈ కర్కాటక రాశిలో ఎన్ని రోజులు ఉంటారయ్యా అంటే 45 రోజులు ఉంటాడు. మళ్ళీ డిసెంబర్ 5, 2020 సంవత్సరం వరకు కూడా ఈ కర్కాటక రాశిలోనే సంచరిస్తూ ఉంటారు. దీని వలన ఈ కర్కాటక రాశిలో సంచరించేటువంటి నెల ఈ ఒక 40 రోజుల సమస్య కాదు ఇక్కడ. ఈ 40 రోజులతో బేస్ చేసుకొని రానటువంటి కాలం మొత్తం కూడా మనకి రానటువంటి 2026 సంవత్సరం వరకు కూడా గురు యొక్క సంచారం వలన ఎప్పుడెప్పుడు ఏ గ్రహం వలన మనకి ఈ గ్రహాల మార్పిడి వలన ముందు ముఖ్యంగా గురువు మారడం ద్వారా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, వారి జీవితంలో ఎలాంటివి కొనసాగుతాయి అనేది ఒకసారి మనం పరిశీలన తీసుకున్నట్టయితే కనుక ముందుగా అలానే మనకి ద్వాదశ రాశిలో ఒకటి కన్యారాశి. ఈ కన్యారాశి వారికి కూడా గురుబలం ఉండాలండి. ప్రతి రాశికి ప్రతి గ్రహానికి సంబంధించినటువంటి బలోపాలు అన్ని ఉండాలి. అన్ని ఉంటేనే ఉప్పు, కారం, పప్పు అన్ని ఉంటేనే రుచి వస్తుంది. అన్ని గ్రహాలు కూడా సానుకూలంగా ఉండాలనైతే ఏం లేదు, కానీ సానుకూలంగా మార్చుకోగలగాలి. అదే గురువు ఒక యోగం. అంటే మీకు కూడా కొన్ని యోగాలు యోగిస్తాయి, కానీ గురుబలం ఉంటేనే యోగం అనే యోగిస్తుంది. పెళ్లిళ్ళు చేసుకోవడానికి అయితే చేసుకోవచ్చు, కానీ ఏంటంటే 11వ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు ప్రజెంట్. ఈ 11వ స్థానం నుంచి మళ్ళీ కూడా 10వ స్థానానికి వెళ్తాడు డిసెంబర్ 5వ తారీఖు తర్వాత. అది అందరికీ తెలిసిన విషయం ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వారికి గురుబలం అనేది కొంత తగ్గుతుంది అని చెప్పొచ్చు. కానీ ఎలాంటి విషయాల్లో వీరికి లోపం ఉంటుంది అంటే గనక ఏదైనా విద్య నేర్చుకోవాలన్నా, ఏదైనా ఉపాసన చేయాలన్నా, ఏదైనా సాధన చేయాలన్నా, ఏదైనా పోటీ పరీక్షల్లో బాగా రాయాలి, మంచి మార్కులు రావాలంటే కూడా మైండ్ మందబుద్ధిగా ఉంటుంది. వారికి ఏం అర్థం అవ్వదు, ఏం చేయాలో తెలియదు, ఏం చదవాలో అర్థం కాదు. ఎవరన్నా ఇది చెప్తే కూడా వినికించి దాన్ని ఆలకించి దాన్ని ఆచరణ చేసేటువంటి ఇది కూడా నాకు కనిపించట్లేదు. కాబట్టి కొంతమేర అశుభ దృష్టి, కొంతమేర శుభ దృష్టి అంటే మిశ్రమ ఫలితాలుగా ఉంటూ ఇక మీ మీద కన్నేసిన వాళ్ళు కూడా ఇబ్బంది, మీరేమి సంపాదన కూడా ఉంటుంది. కాబట్టి అన్ని రకాలుగా బాగుంటుంది. కానీ వీరికి గురుబలం లేకపోయినా, శనిబలం లేకపోయినా, కుజుడు రాహు లేకపోయినా కూడా ఎందుకు సాగుతుంది వీరికి అలాగా అనుకోవచ్చు చంద్రును. కాబట్టి వీరికి దేవుని యొక్క అనుగ్రహం గొప్పది. అంటే గ్రహాల అనుగ్రహం కాదు, దేవుని యొక్క అనుగ్రహం గొప్పది. కాబట్టి ఆ దేవుడు ఎలా డిసైడ్ చేస్తాడో అలా నడుస్తూ ఉంటది. అలానే మనకి గురుబలం కూడా ఒకటి కావాలి. అంటే గురువు 11వ స్థానం 11వ స్థానంలో 10వ స్థానం ఉంటున్నారు. కాబట్టి పెళ్లి అనేది మీకు అంతగా యోగించదు. అయితే పెళ్లి కన్నా కూడా మీకు డబ్బు, ఆదాయం ఇచ్చే వనరులు మీకు సృష్టించబడతాయి. మీకు నేను చెప్పాల్సింది ఒకటే, మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఒకటే, ఎదుటి వాళ్ళని నమ్మకండి, నమ్మి మోసపోకండి. కాబట్టి ఈ యొక్క రాశి వారికి రానటువంటి కాలంలో గురువు కర్కాటకలో ఉన్నా, గురువు మిథునంలో ఉన్నా,
ఇంకా కూడా 1 year పాటు ఉంటారు కర్కాటకలో కానీ మిథునలో కానీ. కర్కాటకలో అయితే మనకి డిసెంబర్ 5వ తారీఖు వరకు ఉంటాడు. తర్వాత మళ్ళీ కూడా మిథున రాశిలోకి వస్తాడు ఇంకొక 1 year పాటు. కాబట్టి మీకు అందరూ కూడా ఏ రంగంలో ఉన్నటువంటి గురువు అయినా సరే, ఏ రంగంలో ఉన్నటువంటి మనుషులైనా సరే, ఈ యొక్క కన్యా రాశి వారికి మంచి అదృష్టం రావాలనుకుంటే గనక ఈ గురువుకు సంబంధించినటువంటి పరిహారం మీరు ఖచ్చితంగా పాటించాలి. అలానే మీ మీద నరదిష్టి, నరఘోష, శత్రు భయం, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు కూడా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి దీనిలో పితృదోషాలు, సారసదోషం, నాగదోషం కూడా ఉంటే గనక మీకు ఇంకా యోగించేటువంటి ఇబ్బందులు కొంతమేర కనబడుతున్నాయి. కాబట్టి మీరు చిన్న మంత్రాన్ని కూడా పఠించుకోవాలి. దాంతో కూడా మంచి పరిహారం కన్యా రాశి వారికి ఏంటి కనుక, కన్యా రాశి వారు మీకు కుదిరినప్పుడు కనుక ఏదైనా సరే బనానాస్ ఉంటాయి, అరటి పళ్ళు అంటారు. ఈ యొక్క అరటి పళ్ళు ఒక 12 తీసుకొని ఒక ముగ్గురికి మినిమం ఒక 3 లేదా 6 తలా ఒక 2 కనుక మీరు అడుక్కునే వారికి ఇచ్చినట్టయితే కనుక ఇది ప్రతిరోజు చేయొచ్చు, మీకు కుదిరినప్పుడు చేయొచ్చు. ఇలా ఇచ్చినట్టయితే కనుక మీకు ఉన్నటువంటి ఆ గురువు సంబంధించినటువంటి అశుభ దృష్టి శుభ దృష్టిగా మలుచుకుంటుంది. ఇంకా ఓవరాల్ పూర్తి రెమెడీ కూడా ఉంటుంది, అది కూడా మీరు పాటించేసి అదృష్టవంతులు అవ్వచ్చు. ఆ గురువు సంబంధించినటువంటి విద్య మీకేం ఇబ్బంది లేదు, ఆయన ఇక్కడ ఉన్నా కూడా మీకు ప్రాబ్లం లేదు ఇలాంటి పరిహారం చేస్తే. ఇక లేదు గురువు గారు మాకు అసలు ఏం అర్థం కావట్లేదు, గురువు శుక్రుడు శని అన్ని బాగానే ఉన్నాయి కానీ మాకేం జరగట్లేదు అంటే ఖచ్చితంగా తస్మా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఏదైనా మీకు తెలిసినటువంటి శత్రువులు, మీకు తెలియని శత్రువులు మీ మీద ఏదైనా చేయించవచ్చు. ఖచ్చితంగా మీ సమీపంలో ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్తే కనుక మీకు పరిష్కార మార్గం అనేది చూపించబడుతుంది. కాబట్టి ఈ యొక్క పరిహారం కూడా చేసుకొని కొంతమేర అదృష్టవంతులు అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. అలానే మనం అనుకున్నట్టుగా ఈ రాశి వారు అయితే కనుక వారు అనుకున్నటువంటి దానికి అన్ని కూడా కొనసాగాలంటే కూడా పరిహారాలకు ముఖ్యంగా అవసరం కదా. ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా పరిహారాలు అనేది చాలా అవసరం. అవి ఎందుకు అత్యవసరం అంటే కనుక దేవుని యొక్క ధ్యానం, దేవుని యొక్క ఆ ఒక ధ్యానంలో ఉండడం వలన మనము పూజ, యజ్ఞ, యాగ, హోమాలు చేయించడం ద్వారా మన స్థోమత పొంది దేవుణ్ణి నమ్ముకోవడం ద్వారా కూడా మనకి ఇష్టదైవానికి, కులదైవానికి ఇలా ప్రాంతీయ ఆచార ప్రకారం కొన్ని ఉంటాయి. అవి కూడా మనం చేసినట్టయితే కనుక ఖచ్చితంగా ఆ పరిహారాలకు నిమిత్తం చేసుకుంటే ఆ గురువు కాదు, గురువు నీచంలో ఉన్నా, గురువు ఎట్లా ఉన్నా కూడా వక్రంలో ఉన్న మన మీద గురువు యొక్క అశుభ దృష్టి కొంతమేర తగ్గినా కూడా 360 డిగ్రీ నుంచి 15-30 డిగ్రీలు వచ్చినా కూడా ఆ గురు బలం తగ్గుతుంది. అలాంటి సందర్భంలో కూడా మనం ఇబ్బంది పడకుండా అంటే పరిహారాలు కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. కాబట్టి ఈ యొక్క రాశి వారు కనుక ఖచ్చితంగా గురువుకు సంబంధించిన పరిహారం చేసుకున్నట్లయితేనా ఇక మీకు ఆ గురువు సంబంధించిన అదృష్టం ఖచ్చితంగా ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ఈ రాశి వారు అయితే కనుక ఎల్లో సఫేర్ అంటే కనక పుష్యరాగం అని ఒక స్టోన్ ఉంటుంది, మీ అందరికీ మాక్సిమం తెలిసి ఉంటుంది. కనక పుష్యరాగం అని ఉంటుంది. ఒక్కొక్క రాశి వారిలో అంటే శుక్రుడు కొంచెం బాగా యోగిస్తున్నాడు కానీ గురువు ఒకటి తక్కువ ఉంది అనుకుంటే గనక వాళ్ళకి వైట్ సఫేర్ అని ఉంటుంది. అంటే కనక పుష్యరాగం ఎలానో వైట్ సఫేర్ అంటే తెల్ల పుష్యరాగం అని ఉంటుంది. దాంట్లో చంద్రుడు, శుక్రుడు, అలానే గురువు, బృహస్పతి వీళ్ళందరూ కూడా దాంట్లో కలిసి వస్తుంది. కాబట్టి ఎక్కువగా వైట్ సఫేర్ పెట్టుకోవాల్సినటువంటి రాశులు కొన్ని ఉంటాయి. అందులో మీ యొక్క పర్సనల్ హెరోస్కోప్ తీసుకోవాల్సి వస్తుంది. అయితే ముఖ్యంగా ఈ వైట్ సఫేర్ అయితే ఈ రాశి వారికి అత్యద్భుతంగా పనికొస్తుంది. 2.5 నుంచి 3 క్యారెట్లు పెట్టుకోవాల్సి వస్తుంది. చూపుడు వేలికి, కుడి చేతి చూపుడు వేలికి పెట్టుకోవాలి. అలానే ఇది ఏదైనా శుక్రవారం లేదా గురువారం ఉదయించే సూర్యునికి చూపించేసి ఓన్లీ వెండిలో మాత్రమే చేయించుకోవాలి. పంచలోహాల్లోనో బంగారంలోనో కాదు, వెండిలో మాత్రమే చేయించుకొని ఉదయించే సూర్యునికి చూపించేసి గురువారం లేదా శుక్రవారం ఉదయం మనం పెట్టుకున్నట్టయితే ఆ గురువుకు సంబంధించినటువంటి లోపం అనేది కొంతమేర తగ్గేటువంటి ఆస్కారం కనబడుతోంది. ఆ గురువు ఏమేం పనులు చేస్తాడో ఆ మేర చేసేటువంటి ఆస్కారం, అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటాయి. అలానే మీకు మరొకటి పసుపు కొమ్ములను ఉంటాయి. మీకు పసుపు కొమ్ములు అందరికీ తెలిసి ఉంటాయి. ఈ పసుపు కొమ్ములు ఒక 2 లేదా 4, 3 తీసుకోకూడదు. 2 లేదా 4 కొమ్ములు తీసుకొని అది ఒక తెల్లని వస్త్రం అంటే శుక్రుడితో సమానం, చంద్రుడు ఆధీనంలో ఉంటారు. కాబట్టి తెల్లని వస్త్రంలో పసుపు కొమ్ముల్ని 2 లేదా 4 ఒకటి ముడుపులా కట్టాలి. దాంట్లో జమ్మి ఆకు కొంత వేయాలి. దాంట్లో పోకలు, ఒక్కలు అంటారు కదా, అవి ఒక 2 వేయాలి. దాంట్లో గసగసాలు ఒక 2 గసగసాలు ఒక చిటికెడు వేయాలి. చిటికెడు గసగసాలు వేసి ముడుపు కట్టాలి. ఈ ముడుపు కట్టినటువంటి ఈ ముడుపుని తెల్లని వస్త్రం అన్నాను కదా, ఈ తెల్ల వస్త్రంలో కట్టినటువంటి ముడుపుని ఎక్కడైనా మీకు ఇష్టదైవం, కులదైవం అలా ఏమైనా ఉంటే గనక ఖచ్చితంగా అక్కడ మన ఇంట్లో కాదు
ఆలయాల్లో గనక ఆ ముడుపుని గురువారం లేదా శుక్రవారం కనుక పెట్టినట్టయితే మీరు అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తవుతాయి. అవి ఎలాంటి, మనం ఇంకా జాతకం అనుకున్నాం కదా, భార్యాభర్తల మధ్యన ఎడబాటు, పెళ్ళయి పిల్లలు పుట్టినటువంటి వారికి సకాలంగా పిల్లలు పుట్టేదానికి ఇవన్నీ కూడా సానుకూలంగా పోయేదానికి ఉంటుంది. మరొక రెమెడీ ఏంటంటే, ఈ పసుపు ఒక చిటికెడు, గంధం ఒక చిటికెడు, అలానే విభూతి ఒక చిటికెడు, అలానే మనకి ఇంట్లో పటం వేసుకుంటాం, ముగ్గు అంటారు, ఆ ముగ్గు ఒక చిటికెడు, నాము అని దొరుకుతుంది. లేదంటే ఈ రోజు చాక్ పీస్ అని ఉంటది. ఈ చాక్ పీస్ ఒక లైడి, అంటే చాక్ పీస్ వచ్చేసి ఒక ట్రీస్ అనమాట, అంటే ఒక ముక్క, చాక్ పీస్ ఒక ముక్క, ఇవన్నీ కూడా మీరు తీసుకొని పసుపు కలర్ క్లాత్, అంటే ఎల్లో కలర్ క్లాత్ లో కనుక ఒక బ్లౌజ్ పీస్ అయినా సరే మీరు దాంట్లో కట్టాలి. అలానే ఒక 11 రూపాయల కాయిన్స్, 5 రూపాయల కాయిన్స్, 10 రూపీస్ కాయిన్స్ ఏదైనా పర్లేదు, 11 రూపీస్ కాయిన్స్ కూడా దాంట్లో వేసి కట్టాలి. దాంట్లో కరివేపాకు ఉంటుంది, మనకి ఇళ్లలో అందరికీ తెలిసింది కరివేపాకు కూడా దాంట్లో వేసి కట్టాలి. ఈ కరివేపాకు కూడా కాకుండా ఇంకా కూడా మీకు ఈ యొక్క గురువుకు సంబంధించినటువంటి ఏంటంటే కదా, గురువుకి చాలా ఇష్టమైనది ఈ యొక్క అందరూ అనుకుంటారు గురువుకు సంబంధించిన ఇష్టమైనదంటే శనగలు, గుగ్గిళ్ళు, పెసలు అనుకుంటారు. కాదు, గురువుకు సంబంధించినటువంటిది ఏంటంటే కనుక బఠానీలు. ఈ యొక్క బఠానీలు తీసుకొని మనము ఇంతకుముందు మీకు తెలుసుంటది, గట్టిగా ఉంటే బఠానీలు, వేపినటువంటి బఠానీలు మనం విడిగా తింటూ ఉంటే పళ్ళకి కొంచెం గట్టిగా అనిపిస్తాం అనమాట. అలాంటి బఠానీలు తీసుకుంటే గురువుకి చాలా ఇష్టమైనటువంటి ఆహారం బఠానీలు. కాబట్టి ఆ బఠానీలు ఒక దోచెడు, అంటే ఒక 20 గ్రాముల నుంచి 50 గ్రాముల బఠానీలు కూడా తీసుకొని, అదే ఒక తెల్లని వస్త్రం బ్లౌజ్ పీస్ తీసుకొని కట్టేసి ఆ ముడుపుని మన సింహద్వారానికి ముందు అలా కట్టాలి. ఆ సింహద్వారానికి కట్టినటువంటి ముడుపుకి చీమలు పట్టి ఈ బఠానీలు ఇవన్నీ కూడా తింటూ ఉండగా మనకి ఆర్థిక రకమైనటువంటి ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతూ ఉంటాయి. కాబట్టి ఇది గురుబలం లేకున్నవారు, గురువు వచ్చస్థితిలో ఉన్నవారు, గురువు నీచ స్థితిలో ఉన్నవారు, గురువు దశ నడిచేవారు, గురువు అంతర్దశ నడిచేవారు కూడా ఈ యొక్క యోగం వరిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం మీకోసం.